వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట్ పట్నాయక్. ఈరోజు 102 మూవీ ఎలాగుందా అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. అన్న అట్లా సినిమా చాలా బాగుంది అన్న. అలాగే మాత్రం మామూలు లేదు ఈ సినిమాలో, చాలా బాగుంది. ఫైట్లు అసలు ఏ సినిమా చూడండి ఫైట్లు ఉన్నాయి, చాలా బాగుంది. ఒకటే మాట, బాలకృష్ణ అంటే శివయ్య అన్నట్టు చూపించాడు బోయపాటి. ఇలాంటి సినిమా రెండోసారి రాదు. అఖండ ఉండకన్నా అఖండ 2 ఇంకా సూపర్ హిట్ గా ఉండిద్ది. అది ఒకటే మాట, బాలయ్య అంటే ఊపు, మాకందరికి తోపు. డబ్బులు కాదు, 3 చూపిస్తాడు. సార్ ఎలా ఉంది సార్ సినిమా? పర్లేదు, బాగుంది. బాగుంది సార్, బాగుంది. ఇండియాలో ఉన్న 140 కోట్ల మంది చూడదగ్గ సినిమా. అంతకు మించి గారి క్యారెక్టర్ ఏ రకంగా అనిపిస్తుంది? ఇంకా అది చెప్పడానికి వర్ణనాతీతం అండి. ఇది ఒక గుండమ్మ కథ. అది సినిమా ఎలా మార్పడానికి భూమి మీద ఇది కూడా అలాగే ఉండిపోతుంది. ఎలా ఉంది సినిమా? బాగుందండి, చాలా బాగుంది. అంటే బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఏ రకంగా అనిపిస్తుంది? చాలా అఖండం. ఫైట్స్ శివుని చూపించాడు, ఆంజనేయుని కూడా చూపించాడు ఈ సినిమాలో. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ కోసం రావాలి. ఎక్సలెంట్ సినిమా. ఎలా ఉందండి సినిమా? చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ సూపర్. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. బాలేబాబు సినిమా సూపర్. అన్ని రసాలు ఉన్నాయి సినిమాలో. బాగుంది. ప్రతి హిందువు చూడాల్సిన సినిమా. సనాతన ధర్మం గురించి అంత చక్కగా బాలకృష్ణ గారు వివరించారు. బోయపాటి శ్రీనివాస్ గారికి మా కృతజ్ఞతలు. బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ హిట్. చూడాల్సిన అఖండకు బాబులాగా ఉంది సినిమా. ఫైట్స్ ఎలా ఉన్నాయి? అంత లాజికల్ గా చూడాలి సినిమా. ఫైట్స్ ఏం పెద్దగా చూడాల్సిన లేదు. సినిమా మాత్రం బాగుంది. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. బాలకృష్ణకి అసలు ఈ గెటప్ చాలా సెట్ అయింది. సెకండ్ హాఫ్లో బియర్తో ఉండే సెటప్ అయితే చాలా బాగా సెట్ అయింది. ఫస్ట్ హాఫ్ అఖండ ఫస్ట్ కన్నా సెకండ్ బాగుంది, చాలా బాగుంది. అఖండ 1 కన్నా 2 చాలా బాగుంది సార్. ఎక్సలెంట్ సినిమా, ఎక్కడ బోర్ లేదు. చాలా 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 బాగుంది. బాగుంది సినిమా. బాగుంది. బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాగుందన్న సార్ సినిమా చాలా చక్కగా తీశారు. నా సనాతన ధర్మం కోసం చెప్పారండి సినిమాలో. చాలా బాగా చెప్పారు. బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఈ సినిమాలో ఏ రకంగా అనిపించింది? చాలా బాగా చేశారు సార్. ఆయన డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేస్తారు కాబట్టి చాలా చక్కగా చేశారు. ఆయన ఎప్పుడు ఎవరికి చాలా చక్కగా చేస్తారు. బాగుంది అన్న, సూపర్. సూపర్ అన్న సినిమా, సూపర్ అన్న. చాలా బాగుంది. బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఫైటింగ్స్ అన్ని బాగుంది. తర్వాత మరి బాలకృష్ణ గారిని చూసారు, ఎలా అనిపించింది? చాలా బాగుంది. బాలకృష్ణ గారి యాక్టింగ్ చాలా బాగుంది. జై బాలయ్య. ర్యాంపో ర్యాంపో. నువ్వు చూసావు, ఇంకా చూడలేదా? ఎవరికైనా దేవుడి మీద భక్తి లేకపోతే ఈ సినిమా వచ్చి చూడమనన్నా. జై బాలయ్య. సినిమా చాలా బాగుంది. ఫైట్లు హైలైట్. వేర్ దేర్ ఇస్ ఎ బ్యాడ్, ప్యారలల్ దేర్ ఇస్ ఎ గాడ్. సూపర్ సూపర్. బాలయ్య బాబు తోపు. సినిమా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా బాగుందండి. సినిమా బాగుంది. హిందూ ధర్మం గురించి బాగా చూపించారు. చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది. బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది ఈ సినిమాలో? అవసరం అసలు ఏం నచ్చింది మీకు ఈ సినిమాలో? యాక్టింగ్, అందరూ యాక్టింగ్ నచ్చింది. మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్, గూస్ బంప్స్, దోలా. మరి బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? బోయపాటి సీన్, పీచ్ పీక్స్, ఫైట్స్ కానీ ఈ మూవీలో ఫైట్స్, గూస్ బంప్స్. ఎలా ఉందండి? బాగుంది. ఫస్ట్ హాఫ్ని బాగానే మ్యాచ్ చేశాడు. మనం అంటే ఇదే అనుకున్నాం, కానీ ఇప్పటిలాగే బాలయ్య 1 మెన్స్ ఒక 2 గెటప్లు. సినిమా మొత్తం చూసుకుంటే సనాతన ధర్మం కోసం అనేది ఎక్కువ ఉంటుంది. బోయపాటి మార్క్ అనేది కంపల్సరీ. ఫైట్స్ కానీ లాజిక్ ఎతకూడదు, బాలయ్య మ్యాజిక్ని మనం చూడాలి అనేది కంప్లీట్గా ఉంటుంది. బొమ్మ అయితే హిట్ మూవీ. ఎక్కడ మనకి ఇది ఎక్కువ సనాతన ధర్మం కోసం ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక ల్యాగ్గా ఫీల్ అవ్వచ్చు, కానీ తమన్ బీజిఎం మాత్రం ఎక్స్ట్రాడినరీ. అది రేటింగ్ బాగుందన్న సినిమా. డైరెక్షన్ నెక్స్ట్ మ్యూజిక్ మాత్రం గ్రూజ్ బంప్స్ అయితే తెప్పించాయి. ఫస్ట్ స్లోగా ఉన్నా సరే సెకండ్ మాత్రం గ్రూజ్ బంప్స్ వస్తాయి. మొత్తం సీట్లు మొత్తం లేచిపోయినా. సూపర్ బాగుందండి సినిమా, చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు. పిల్లలు పెద్దలు మొత్తం అందరూ బాగా చూడొచ్చు. ఫైట్ సీన్లు అన్ని బాగున్నాయి. సినిమా చూసావమ్మా? చాలా బాగుంది. బాగుందా? ఏ నచ్చింది సినిమాలో నీకు? బాలకృష్ణ గారి క్యారెక్టర్ నచ్చిందా? మరి బాగా చేశారా? మరి ఎలా ఉందమ్మా? బాగుందమ్మా, చాలా బాగుంది. బాలకృష్ణ గారు బాగా చేశారు. దేవుడిని శివుడిని చూసినట్టే ఉంది. బాగుందండి, చాలా బాగుంది. అంటే బాలకృష్ణ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఇప్పుడున్న జనరేషన్ కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది చాలా బాగుంది. జనాల్లోనే చాలా బాగుంది. జనాల్లోనే కొంచెం బుర్ర తెలుగు ఎక్కుతుంది ఇప్పుడు బాగా. ఫైట్స్ కానీ ఈ సినిమాలో సాంగ్స్ కానీ, అంటే బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఏ రకంగా అనిపించింది మీకు?
ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఆయన ఎంత పోరాడాలో అంత పోరాడారండి. ఇది జనాలకి, పిల్లలకి, కుటుంబాలందరికీ కనెక్ట్ అవుతుంది, బాగా కనెక్ట్ అవుతుంది. దేశం కూడా కొంత గర్వించదగ్గ సినిమా. ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి ఆల్రెడీ, సినిమాలో చూపించినవన్నీ బార్డర్లో జరిగాయి, ఆ జరిగేవన్నీ చూపించారు ఇందులో. ఇప్పుడు జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా సూపర్ ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ ఉంది. వెల్ స్మెడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్గా ఉంది. అండ్ స్టోరీ పరంగా అయితే సినిమా హైలైట్. ఇంకా 2 times చూడొచ్చు సినిమా. ఫ్యాన్గా మీరు ఏం చెప్తారు ఈ సినిమా గురించి చెప్పాలంటే? సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న. సినిమాని అయితే పక్కాగా ప్రతి ఒక్కరు సినిమా చూడొచ్చు. అంటే మనం అనుకున్న సినిమా కాదు, హైలైట్ సినిమా అయితే సూపర్. ఈ సినిమా లేట్ అయింది, లేటెస్ట్గా చూడొచ్చు అంటారా? చూడొచ్చు అన్న, చాలా సూపర్. అంటే ఫస్ట్ రిలీజ్ అవ్వకుండా ఇప్పుడు రిలీజ్ అయితే ఇంకా హైలైట్. అది బ్యాక్గ్రౌండ్ సెకండ్ హాఫ్కి ఇప్పుడు ఎలా అనిపించింది? వేరియేషన్స్ పర్లేదన్న, దాని మీద ఇది ఇంకా సూపర్. అంటే దీంట్లో ఏంటంటే మనం చూడవలసింది ఏంటంటే అంటే శివుని ఎలా చూపించాలి, అంత భక్తుల్లోని ఇప్పుడు జనాల్లోని ఇదంతా తీసేస్తారు కదా, అది ఎలాగుంటుంది అని చూపించాడు సినిమాలో. సూపర్ అన్న సినిమా అయితే బాగుందన్న. అదే చూస్తారు కదా మీరు, ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి అసలు వేరియేషన్ సెకండ్ హాఫ్ వేరియేషన్ అంటే కానీ బోయపాటి శ్రీను గారు గ్రేట్. ఆయన కొత్తగా ట్రై చేశాడు, గ్రాఫిక్స్ కానీ ఎలివేషన్స్ కానీ బాగుంది. సినిమా మటుకు బాగుంది. కానీ రాజకీయాలకి ఈ సినీ ఫీల్డ్కి లింక్ పెట్టకూడదు. సినిమా అనేది పబ్లిక్ సంబంధించింది, ఎంటర్టైన్మెంట్. అది రాజకీయాల్లో రుద్దకూడదు, దానికి దీనికి సంబంధం లేదు. సినిమా కావాలని ఆపారు. ఇప్పుడు రిలీజ్ చేసినంత నష్టం వస్తుంది, నిర్మాతకి రాకుండా ఉండదు. ఎందుకంటే జనాలు డిసప్పాయింట్ అయ్యారు. ఆ డిసప్పాయింట్ అవడంతో ఇప్పుడు దించడంతో కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అది కరెక్ట్ కాదు. సినీ ఫీల్డే, రాజకీయం. అదే ఇంకా అది పెద్దవాళ్ళు ఆలోచించుకోవాలి అంతే. సినిమా మటుకు ఎక్సలెంట్ ఉంది. ఎలా ఉందండి సినిమా? చూశారు కదా. బాలకృష్ణ నటించిన అఖండ 2 హిందూ సనాతన ధర్మాన్ని అఖండ శిఖరాల మీద నిలబెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ హిందూ దేవాలయాల మీద, కాషాయం మీద, మన మతం మీద దాడులు జరుగుతున్నాయి అంతలక్కడ ఇండియా మొత్తం. ఈ అఖండ సినిమా చూసిన ప్రతి హిందువు ఒక్కసారి మేల్కొనండి. మన మీద, మన జాతి మీద, మన హిందూ సమాజం మీద, భరతమాత మీద ఎలాంటి దాడులు చేస్తున్నారో, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో మనం నిత్యం సోషల్ మీడియా, పత్రికల్లో అంతలక్కడ చూస్తున్నాం. కానీ ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత అఖండ 2 ఒక కాషాయం కైలాసాన్ని శాసించే రేంజ్లో బోయపాటి శ్రీను గారు తీయడం అనేది చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ సినిమా మీద చాలా రాజకీయాలు చేశారు. రాజకీయాలు చేసిన దేవుడు ముందు వీళ్ళందరూ దిగదూడిపే. బాలకృష్ణ గారి నటన, ఇప్పుడున్న పిల్లలు అసలు అఖండ సినిమా చూసిన తర్వాత మన పిల్లలందరూ కూడా, మన హిందువులు మార్పు వస్తుంది. కాగా ఈ విషయంలో త్వరలోనే గమనిస్తారు. చాలా బాగుంది. చూసిన తర్వాత మీరే వచ్చి చెప్పండి. ఈ రూమర్లు లేట్ అయినందుకు ఏదో సినిమా బాగాలేదులే, ఏదో తేడా పడిందిలే, వచ్చి మీరే గుండెల మీద ఒక హిందువు అయితే ఆ హిందువు అనేవాడు ఇక్కడ చూపించాడు. అలా ఉండాలి. సూపర్ గా ఉంది, చాలా బాగుంది. బాలకృష్ణ గారి ఇంటర్వెల్ సీన్ ఉంటది కదా, ఓవర్ అనేది ఏం లేదండి. సినిమా అంటే ఏంది, ఓవరేగా. అంతకుముందు తొళ్ళగొట్టినప్పుడు, మీసాలు తిప్పినప్పుడు లేదా ఓవరు. హైందవ ధర్మం మీద ఎలా ఉండాలో అలా చూపించాడు. చాలా బాగా తీశాడు. కావాలంటే ఫ్యామిలీ కుటుంబంతో సహా కూర్చొని సినిమా చూసేది. గన్నులు పట్టుకొని కాల్చేది కాదు, బాంబులు ఇసురుకునేది కాదు. హైందవ ధర్మం ఏందనేది సినిమాలో చాలా బాగా చూపించాడు. అది చూడండి. బస్టర్ సినిమా సూపర్ అన్న. హైట్లో ఎక్కువ. సినిమా మొత్తం బాగుంది. పర్లా ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ ఇదే బాగుంది. ఫస్ట్ బ్లాక్ బాస్టర్ పర్వాలేదు. సినిమా బాగుందన్న. సినిమా బాగుందన్న. తాండవం, అఖండ తాండవం అంతే. బాలయ్య ఫైట్లు చాలా బాగున్నాయి. అసలు బాలయ్యకి ఆ ఫైట్లన్నీ పర్లా బాగానే ఉంది. సినిమా బాగుంది. సూపర్ హిట్. జై బాలయ్య, జై జై బాలయ్య. సూపర్ హిట్. ఇది బాలయ్య బాబుకే సాధ్యం, ఇండస్ట్రీలో ఎవరి వల్ల కాదు. బాలయ్య బెస్ట్ మూవీ ఇది. సినిమా సూపర్ హిట్ అన్న. సినిమా మాత్రం జై బాలయ్య. సూపర్ బాగుంది మూవీ. చాలా బాగుంది సినిమా. బాగానే ఉంది. సూపర్ హిట్. బాగుండేది అనిపించాడు అంతే. బోయపాటి బ్లాక్ బస్టర్. బోయపాటి అండ్ బాలయ్య బెస్ట్ కెరియర్ ఇన్ ద అఖండ 2.